హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్. దిస్ ఈస్ హినా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మా పెద్దమ్మ స్టైల్లో రవ్వల చేపల పులుసు అయితే చేసింది. చాలా టేస్టీగా ఉందండి. పాతకాలం స్టైల్లో అయితే చేసింది. దీనికోసం అయితే ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చల్లారాక ఇది మిక్సీ అయితే పట్టుకోవాలి మనం. ఇక్కడ చింతపండు కూడా నానేసుకున్నాము. చూడండి, చేపలు అయితే మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక్కడ ఆనియన్స్ పేస్ట్ కూడా చేసేసుకున్నాము. అందులోనే పసుపు అయితే వేస్తుంది. సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. ఆ ముక్కలకు సరిపడా కారం కూడా వేసుకుంటున్నాము. కారం వేసాక అన్నీ కలిపేలాగా అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చేతులతోటే. ఇక్కడ మేమైతే స్పూన్ యూస్ చేయలేదు. కొంచెం ఇలా అయితే మంచిగా మిక్స్ అవుతుందని చేతితోటి కలుపుకుంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంది. అందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఫస్ట్ మనం పేస్ట్లో అన్నీ కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేయంగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. పేస్ట్ అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి. ఊకే కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది మనకిది. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే చింతపులుసు మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి. చేపల పులుసు చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది కదా. క్వాంటిటీలో తీసుకున్నాం కదా, అందుకనే ఎక్కువ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చి కూడా ఉట్టిగానే తినేయవచ్చు. పులుసు అంటే ఇష్టమా? మాకైతే చాలా ఇష్టం. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. బయట ఇలా బాల్కనీలో పెద్ద స్టవ్ పెట్టుకొని అయితే వంట చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి లిడ్ పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇది చూడండి, మనకైతే మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత. చూడండి, ఇక్కడ మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఫిషెస్ అయితే వేసుకోవాలి. అన్నీ ఫిషెస్ ఇలా వేయడం వల్ల మనకి ముక్కలు అనేది విరిగిపోవు.
ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ మంచిగా ఉడికిపోయింది కదా. అన్ని ఫిష్ అంతేనండి, మా పెద్దమ్మ స్టైల్లో రవ్వుల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మేమైతే అందరం తినడానికి అయితే కూర్చున్నాము చూడండి. కానీ రవ్వుల చేపల పులుసు చాలా బాగా చేసింది. ఫిష్ కూడా మంచిగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి మీరందరూ ఎలా చేస్తారు చేపల పులుసు? మా పెద్దమ్మ అయితే ఇలానే చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఈ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే మా పెద్దమ్మ స్టైల్లో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ హీనా. బాయ్ అండి.